శ్రీ సత్యసాయి జిల్లా నందరాజుపల్లిలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం గౌరీ బిదనూరు ప్రాంతానికి చెందిన మహమ్మద్ అఫ్జల్, అతని 17 ఏళ్ల కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నందరాజుపల్లి గ్రామంలోని ఓ కిరాణా దుకాణం వద్ద నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. మొత్తం 27,700 నగదు, అలాగే ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ కరెన్సీ నోట్లు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి వెనుక ఎవరెవరి పాత్ర ఉంది, జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ కరెన్సీ చలామణి వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు మడకశిర పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కోయక్నట్లు కూడా మన షాప్ అతను చాకచక్యంగా గుర్తుపట్టాడు కాబట్టి ఇది పట్టుకోగలిగినాము. జనరల్గా మనం చీకటి పండిన ప్రాంతంలో కానీ ముసలాళ్ళు కానీ ఈజీ కనిపెట్టలేరు. ఈ ఒరిజినల్ నోట్ ఇది ఫేక్ నోట్. ఫేక్ నోట్కి ఒరిజినల్ నోట్కి ఈజీగా దీంట్లో ఉన్న సెక్యూరిటీ థ్రెడ్ బ్రేక్ అయింది. కానీ ఇది కొంచెం డైరెక్షన్లో 45 డిగ్రీస్లో పెట్టి చూసినామంటే ఇది కలర్ మారుతూ ఉంటుంది. రెడ్ కలరు, బ్లూ కలరు, ఇది నీలం కలరు, రెడ్ కలర్. ఇది ఒరిజినల్ నోట్. ఇది ఫేక్ నోట్ కాబట్టి కనిపిది ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని ఫ్యూచర్ 80% సేమ్ అదే ఉంటుంది. ఇంకొకటి ఈ బ్రైలీ సంబంధించి అంటే అందులో గుర్తుపెట్టడానికి కోసం స్ట్రిప్స్ ఉంటుంది. 500 రూపాయలకి అయితే 5 లైన్స్ ఉంటాయి. ఇది కొంచెం ఓవర్ అంటే ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈజీగా మనం కడిగినా కూడా తెలిసిపోతుంది లైన్. ఇది ఫ్లాట్గా ఉంటుంది. ఈ 2-3 ఫ్యూచర్స్ బట్టి నందరాజుకి సంబంధించిన షాప్ అతను వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడం వల్ల వీళ్ళందరూ పట్టుకొని ఇతని దగ్గర ఉన్న 22,000 ఫేక్ కరెన్సీని, అలాగే 5,200 రూపాయలు ఉన్న ఒరిజినల్ కరెన్సీ సీజ్ చేసినాము.